మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలోని ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, మరిన్ని ప్రధాన సమావేశాల గురించి మా మంచిర్యాల జిల్లా విలేకరి లక్కాకుల శ్రీనివాస్ అందించిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు మనం విందాం. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు జిల్లాలోని అన్ని మండలాల్లో పూర్తయినట్టుగా అధికారులు తెలిపారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి సాగునీటిని గూడెం ఎత్తిపోతల నుంచి అందించడంతో పాటు బావులు, చెరువులు, వాగులు తదితర నీటి వనరుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో ఈసారి సాగు గణనీయంగా పెరిగి పంట దిగుబడి ఆశించిన మేర వచ్చిందని అధికారులు తెలిపారు. 80% మేర దొడ్డు రకం సాగు చేయడంతో మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం వివిధ ఏజెన్సీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలో 1,61,000 ఎకరాలలో వరి సాగు చేయగా దానికి అనుగుణంగా అధికారులు ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా ఏజెన్సీల ఆధ్వర్యంలో 286 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 25,766 మంది రైతుల నుంచి 1,56,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టుగా అధికారులు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు. జిల్లాలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణిలో కారుణ్య నియామకాల వయో పరిమితిని 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపారు. శివారం, మంథెని మధ్యలో గోదావరి నదిపై 130 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలు, పింఛన్ రాని వారిని గుర్తించి న్యాయం చేస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీని త్వరలోనే రైతులందరికీ అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేసింది. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలలో చేరిన ప్రవేశాలను పరిశీలిస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1000 మంది విద్యార్థులు అదనంగా బడిబాట ద్వారా వివిధ తరగతుల్లో ప్రవేశం పొందినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు వీలుగా ప్రతి ప్రదేశంలో మొక్కలు నాటాలనే లక్ష్యంతో వన మహోత్సవానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు పెంచుతుండగా మొక్కలు నాటేందుకు గుంతలు తీసే పనులను ముమ్మరంగా చేస్తున్నారు. రహదారుల పక్కన బంజరు భూములు, చెరువు శిఖములు, ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పచ్చదనమే ప్రధాన లక్ష్యంగా ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసి మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని 16 మండలాల్లో 20 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. అధికారుల దగ్గర నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై యోగా ప్రాముఖ్యతను వివరించారు. జిల్లాలో పలుచోట్ల యోగా శిక్షణ శిబిరాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాల్లో జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొని యోగా ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. జిల్లాలోని స్వామి వివేకానంద యోగా ట్రస్ట్, మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రం, అష్టోత్తర యోగా కేంద్రం వంటి యోగా శిక్షణ కేంద్రాల ఆధ్వర్యంలో వాక్ ఫర్ యోగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు ప్రదర్శించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. చెడు వ్యసనాలను వదిలి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం వరకు జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలించుటకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. మారుమూల ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ప్రజలతో మమేకం కావడం కోసం పోలీసు మీకోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పల్లెల్లో నిద్రిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా కేంద్రంలో 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని రంగంపేట మాస్టర్ అకాడమీ వేదికగా ఈ పోటీలు జరిగాయి.